సార్ రెడీ రెడీ ప్లీజ్ సార్ సాదృష్టికి వెళ్తుంది ఫోటో తిరిగి ఫోటో చూడమ్మా చెప్పు నువ్వే చెప్పు ఏమున్నాయి చెప్పమ్మా సార్ దగ్గర ఇబ్బంది చెప్తున్నా ముందుకు పో ఓకే సార్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అది కూడా నడుస్తాం తర్వాత ముందు కనుక మీరు ఎన్ని తెలుగు వచ్చా నీకు చదువుకోవచ్చు సిలిండర్లు వచ్చినాయి గ్యాస్ సిలిండర్లో తల్లికి వందనం పడ్డదా వస్తాయి అన్నీ కూడా నలుగురికి చెప్పాలి మీరు తెలుగు వచ్చా మీకు స్కూల్ బ్యాగ్ కూర్చుంటుంది కదా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అది కూడా నడుస్తాం తర్వాత ముందు కనుక మీరు ఎన్ని తెలుగు వచ్చా నీకు చదువుకోవచ్చు చెప్పు నువ్వే చెప్పు ఏమున్నాయి చెప్పమ్మా సార్ దగ్గర ప్లీజ్ సార్ పాలనలో తొలి అడుగు ప్రోగ్రాం మనం స్టార్ట్ చేసి గత కొద్ది రోజులుగా కూడా ఉదయగిరి నియోజకవర్గం అంతా పర్యటించడం జరుగుతోంది. మన నాయకులు, మన బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, మన పార్టీ నాయకులు అందరూ కూడా ఇళ్ళకెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గత సంవత్సరం రోజులుగా మనం ఏం చేసామనేది ఒకసారి వాళ్ళకి వివరించి ఏమేమి బెనిఫిట్స్ వాళ్ళకి వస్తున్నాయి, ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే నోట్ చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ నందిగుంట ఎస్సీ కాలనీలో విజిట్ చేయడం జరిగింది. కొన్ని ఇళ్ళు తిరిగి మనం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారనేది చూడడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్య తల్లికి వందనం పథకంలో భాగంగా చాలా మందికి వాళ్ళకి బెనిఫిట్ అయింది. 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి అమౌంట్ పడడం, అలాగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. దీపం పథకం కానీ, రేషన్ బియ్యం డిస్ట్రిబ్యూషన్ కానీ, ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నా కూడా రాసుకోవడం జరిగింది. మనం గత సంవత్సరం రోజుల్లో ఆర్థికంగా మనకి ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన యువనేత మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనం వీలైనన్ని పథకాలు అమలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇంకా రావాల్సిన పథకాలు కొన్ని ఇంకా కూడా మన ఫ్యూచర్లో ఇప్పుడు ఆగస్టు 15 నుంచి బస్సు ప్రయాణం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అవ్వచ్చు, మిగతా కార్యక్రమాలు కూడా అన్నీ కూడా రాబోయే నెలల్లో రాబోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసుకుంటా ఇంకొక 2-3 వారాలు కూడా అన్ని ఇళ్ళు తిరిగి మనం సాధక బాధకాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కానీ, యూనిట్ ఇన్ఛార్జీలకి, బూత్ ఇన్ఛార్జీలకి అందరికీ కూడా యాప్ యూజ్ చేసుకొని మీరు అప్లోడ్ చేసి, ఆ ఫోటో అప్లోడ్ చేసి వాళ్ళ సమస్యలని తెలుసుకొని అందులో నోట్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొన్ని మండలాల్లో ఇంకా స్టార్ట్ చేయాల్సిన, కొన్ని పంచాయతీల్లో ఇంకా కూడా స్టార్ట్ చేయాల్సింది ఉంది. అవి కూడా మీరు త్వరితగతిన స్టార్ట్ చేసి వారందరికీ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి.